హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి కొన్ని బ్లౌజ్ పీసులు అంటే శారీలో వచ్చి బ్లౌజ్ పీసులు ఈ విధంగా పీస్ వచ్చేస్తూ ఉంటున్నాయండి. ఈ విధంగా పీస్ వచ్చి వాటిని మనము ఈక్వల్గా కట్ చేసేసుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడే పీస్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే హాఫ్ ఇంచ్ అలా పీస్ వచ్చేస్తే మళ్ళీ పీస్ వచ్చేసిన దాన్ని కట్ చేసేసామనుకోండి షోల్డర్ వెడల్పు తగ్గిపోతుంది అన్నమాట. షోల్డర్ వెడల్పు తగ్గిపోవడము, చంక రౌండ్ పెరిగిపోవడము, అంటే మనకి పీసులన్నీ కట్ చేస్తే మనకు అనుకున్న దానికంటే కొలత మారిపోతుంది. అటువంటిప్పుడు మనం ఈ విధంగా లైనింగ్ కంటే హాఫ్ ఇంచ్ బయటకు అయితే కట్ చేసుకుంటాము ఎప్పుడూని. ఇటువంటి పీసులను అయితే మనము మర్చిపోకుండా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అలాగే మనకి షోల్డర్ దగ్గర కూడా షోల్డర్స్ని జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా పీస్ వచ్చేస్తుంది. ఈ విధంగా పీస్ రాకుండా ఓవర్లాక్ అయితే వేసుకోవాలండి. అయితే అందరి దగ్గర కూడా అందుబాటులో ఓవర్లాక్ లేకపోవచ్చు. అటువంటిప్పుడు మనము ఈ విధంగా షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపల కుట్టు వేసిన తర్వాత నేను ఇటు చివర్లు అటు చివర్లు మడత పెట్టి లోపలికి మడత పెట్టేసి కుట్టు వేస్తున్నాను చూడండి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఓవర్లాక్ లేని వాళ్ళకి ఈ విధంగా పీస్ వచ్చి క్లాత్ని ఎలా కుడితే బాగుంటుందో చెప్తున్నానండి. షోల్డర్ దగ్గర అయితే ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. అలాగే మనము ఈ లైనింగ్ కంట బ్లౌజ్ పీస్ని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, అది ఏం చేస్తామంటే లైనింగ్ అతికిన వెంటనే కట్ చేసేసుకుంటాము. ఇటువంటి పీస్ వచ్చేసి క్లాత్లకి అయితే అలా కట్ చేసుకోకూడదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేదాకా వదులుకోవాలండి. అంటే మనము నెక్ ఫ్రంట్ పార్టు మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకుని షోల్డరు మొత్తం అంతా స్టిచ్చింగ్ అవ్వేదాకా కూడా ఈ చంక రౌండ్ దగ్గర ఉండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయకూడదు. ఈ విధంగా మనము హ్యాండ్స్ అతికి ముందు మాత్రమే కట్ చేయాలండి. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి షోల్డర్ వెడల్పు ఎక్కువైపోతుంది కదా ఎక్స్ట్రా క్లాత్ వదిలేస్తేనని. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ ఎంత ఉన్నది కొలుచుకుని అప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవచ్చు. లేకపోతే మనకు అడిగివైపు లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ ప్రకారం అప్పుడు చూసుకుని ఎక్స్ట్రా వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ని కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ వెడల్పు ఎంత కావాలో చూసుకున్నాను. నాకైతే హాఫ్ ఇంచ్ షోల్డర్ ఎక్స్ట్రా ఉంది. అంటే నేను లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ని ఎక్స్ట్రా కట్ చేసింది వదిలేసుకున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. దాన్ని అయితే నేను ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు మనకి లైనింగ్ కట్ అవ్వదు, ఓన్లీ బ్లౌజ్ పీసే కట్ అవుతుంది. ఎందుకంటే మనం లైనింగ్ అయితే కరెక్ట్గానే సరిపడా కట్ చేసుకున్నాము. బ్లౌజ్ పీస్ మాత్రమే ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదండి, దేనికైనా సరే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎక్స్ట్రా కట్ చేసుకున్న దాన్ని హ్యాండ్స్ అతికి ముందే తీసుకుంటే మనకి ఇప్పుడు హ్యాండ్స్ అతికేసుకుంటాం కాబట్టి పీస్ అయితే రద్దుగా పోదన్నమాట. అలా కాకుండా ముందుగానే కరెక్ట్గా కట్ చేసేసుకుంటే మనకు అసలు క్లాత్ నుంచి పీస్ వచ్చేస్తుంది. ఈ నెక్ అన్ని జాయింట్ చేసేటప్పటికి అప్పుడు మనము కట్ చేసుకుంటే ఆ పీస్ని షోల్డర్ వెడల్పు అవి తగ్గిపోతాయని చెప్తున్నానండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్ కూడా మనము లైనింగ్ కంటే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా ఇప్పుడే కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అతికి ముందే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తాను. అలాగే మనము సైడ్ జాయింట్ల దగ్గర కూడా అంటే మనము లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ని చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, ఆ హాఫ్ ఇంచ్ని ఇలా వదిలేసాను నేను. ఇది కూడా మనకి ఓవర్లాక్తో పని లేకుండా మడత పెట్టుకోవడానికి ఈలుగా ఉంటుంది కాబట్టి నేను లైనింగ్ అతికిన తర్వాత అయితే కట్ చేయకుండా అలా వదిలేను. అలాగే మనకి ఓవర్లాక్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి బ్లౌజ్ పీసులకి, కానీ అందరి దగ్గర ఓవర్లాక్ అయితే ఉండదండి. కానీ ఇక్కడ మనకి చంక దగ్గర ఈ ఖర్చులు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి పీస్ వచ్చేస్తుంది. మరి వాటిని ఎలాగ మనం కవర్ చేయాలో చెప్తానండి. షోల్డర్ అయితే ఎలా కవర్ చేయాలో చెప్పాను. అలాగే మనం షేప్ బెల్ట్ని అయితే ఈ విధంగా అతుక్కోవచ్చు. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుందండి. షేప్ బెల్ట్ని 3 విధాలుగా ఎలా జాయిన్ చేసుకోవచ్చో చెప్పాను, ఆ వీడియో చూడండి. షేప్ బెల్ట్ కూడా మనము బయటికి కొచ్చులు కనపడకుండా వేయొచ్చు. మరి చంక దగ్గర అయితే మనకి కొచ్చులు అయితే ఇలా వస్తాయి. వీటిని అయితే కవర్ చేయడం ఎలాగో కూడా చెప్తానండి. దీనికోసం అయితే మనము 1.5 ఇంచు వెడల్పుతోటి క్రాస్ ముక్కల్ని ఒక లైనింగ్ పీస్ని అయితే తీసుకోవాలి. మెత్తగా ఉన్న లైనింగ్ పీస్ని అయితే తీసుకుని ఈ కొచ్చుల మీద ఇటుపక్క అటుపక్క మడత వచ్చే విధంగా మడత పెట్టి కుట్టు వేయాలండి. ఈ కుట్టు వచ్చేసి మనము హ్యాండ్స్ ఎదుగుతాం కదా, ఆ కుట్టు మీదే పడవలసిన అవసరం లేదు. కొద్దిగా పైకి వేయండి, కిందకి వేయకూడదండి. చూడండి, కిందకి వేయకూడదు, కొంచెం పైకి వేసినా పర్లేదు. కానీ కిందకి వేస్తే మనకి హ్యాండ్ ఇంకా లోతుకల్లా కుట్టు పడిపోతుంది అన్నమాట. కాబట్టి మనం హ్యాండ్స్ అతికి కుట్టు కంటే కొంచెం పైకే వేసుకోవడం మంచిది. అయితే ఈ విధంగా క్రాస్ ముక్క ఎతికేటప్పుడు మనము పల్చటి కాటన్ ముక్క తీసుకుంటే మంచిదండి. దలసరంటిదంటే మనకి మళ్ళీ చంక దగ్గర గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. అలాగే క్రాస్ ముక్కలు అంటే ఈ విధంగా అతికేటప్పుడు మనము క్రాస్గా ఉన్న పీస్లే తీసుకోవాలి. చంక రౌండ్ అంటే మనకి రౌండ్ తిరగాలి కాబట్టి క్రాస్ ముక్కలు అయితే రౌండ్ తిరుగుతాయి కాబట్టి క్రాస్ ముక్కల్ని తీసుకోవాలి. నేను ఎక్కువగా ఈ విధంగా ముక్కలు అయితే చిన్నపిల్లలకి పొట్లంగా పొట్టు జాకెట్టు కుట్టేటప్పుడు వేస్తానండి. అంటే కొన్ని పొట్టు క్లాతులు గుచ్చుకుంటాయి కదా, చిన్నపిల్లలకి ఇరిటేషన్గా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ యూజ్ చేసేదాన్ని. అలాగే ఇటువంటి ఎక్కువగా మరీ ఎక్కువ పీస్ వచ్చేసి క్లాత్లకి పొట్టు క్లాత్లకి కూడా ఇదైతే యూజ్ చేస్తాను.
కానీ నేను ఎక్కువగా ఓవర్లాక్ అయితే బయటకి ఇచ్చేస్తానండి. వాళ్ళు ఓవర్లాక్ వేసేసి ఇచ్చేస్తారు. బ్లౌజ్కి 15 రూపీస్ అలా తీసుకుంటారు. ఓవర్లాక్ అందుబాటులో లేని వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో అయితే చేశానండి. చూసారు కదా, ఈ విధంగా కుట్లను కవర్ చేస్తూ అతుక్కోవాలి. మనకి ఈ విధంగా కుట్టడం వల్ల ఫినిషింగ్ ఏమీ తేడా రాదండి. మనము వేసి ముక్క పల్చటి కాటన్ ముక్కని, అది కూడా క్రాస్ ముక్కను వాడతాం కాబట్టి నీట్గానే ఉంటుంది. పెద్ద తేడా ఏమి ఉండదు. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వెడల్పుతో అయితే తీసుకోవద్దు. 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి. ఒక 1/4 ఇంచ్ తగ్గినా కూడా పర్వాలేదు. తర్వాత మనము ఈ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు ఏమన్నా వస్తే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మరి సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఎలా కవర్ చేయాలో చెప్తాను మీకు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్ జాయింట్ల దగ్గర కొచ్చులు ఎక్కువ వదులుకున్నాను. చూసారు కదా, నేను చివరిలో కట్ చేయలేదని చెప్పాను కదా, వీటిని నేను లోపలికి మడచేస్తానన్నమాట. ఇలా మడత పెట్టినాక ఉంటాయి అనేసి నేను లైనింగ్ కంటే ఎక్స్ట్రాగా ఉన్న బ్లౌజ్ పీస్ని వదిలేస్తూ ఉంటాను. సైడ్ జాయింట్ల దగ్గర, షాలర్ దగ్గర, చంక రౌండ్ దగ్గర కూడా వదిలేస్తానండి. వదిలేసి నేను హ్యాండ్స్ అతికి ముందు చంక రౌండ్ దగ్గర, షాలర్ దగ్గర కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్లు చేసాక ఈ విధంగా మడత పెట్టినాక వదిలేస్తానండి. ఈ ఐడియా మీకు యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓవర్లాక్ లేని వాళ్ళకి ఈ ఐడియా అయితే బాగా యూజ్ అవుతుందండి. కొత్త టైలర్స్ కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి క్లాత్లన్నీ మనకి ఎక్కువగా ఇటువంటి పీస్ వచ్చేసి టైప్లో వస్తున్నాయి. ఒకసారి చూడండి, నేను మొత్తం అంతా ఎలా కవర్ చేశానో చెప్తాను. షాలర్ దగ్గర కవర్ చేశాను, సైడ్ జాయింట్ల దగ్గర కవర్ చేశాను, అలాగే చంక రౌండ్ దగ్గర కూడా కవర్ చేశానండి. సేఫ్ బెల్ట్ దగ్గర మొత్తం అంతా కవర్ చేసాము. మనకి ఇంకా పీస్ వచ్చి అవకాశమే లేదు. ఒకసారి చూడండి, మన మిషన్ మీద ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ప్లీజ్ అండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.